వైట్ బ్యాలెన్స్. సో చాలా మందికి ఈ వైట్ బ్యాలెన్స్ గురించి తెలిసి ఉండదు. ఎందుకు అంటే వైట్ బ్యాలెన్స్ అసలు ఎవరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే ఐఎస్ఓ ఉంది కదా, దాన్ని పెంచేస్తే వైట్ బ్యాలెన్స్ పెరుగుద్ది, తగ్గిస్తే వైట్ బ్యాలెన్స్ తగ్గుద్ది అనుకుంటారు. కానీ వైట్ బ్యాలెన్స్ ఐఎస్ఓ ఒకటి కాదు గైస్, ఓకేనా. ఐఎస్ఓ తక్కువ ఉండాలా. వైట్ బ్యాలెన్స్ అంటే కరెక్ట్ కలర్స్ మనం కలెక్ట్ చేసుకోవాలంటే పర్ఫెక్ట్గా వైట్ బ్యాలెన్స్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వైట్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనకి ఈ వామ్ టోన్స్ కానీ ఈ కూల్ టోన్స్ కానీ రావు. వామ్ టోన్స్ అంటే మరీ రెడ్డిష్ లాగా, కూల్ టోన్స్ అంటే మరీ బ్లూయిష్ లాగా వస్తాయి కదా, అది మనం కరెక్ట్గా మిడిల్లో పెట్టుకునేదే కెల్విన్. సో వైట్ బ్యాలెన్స్ కెల్విన్స్ రెండు మనం రెండు ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలా. కెల్విన్ కూడా సేమ్ అంతే చెప్పాం కదా, వామ్ టోన్ టు కూల్ టోన్, కూల్ టోన్ టు వామ్ టోన్, మిడ్లో ఉంచుకోవాలా. వామ్ ఉండకూడదు, కూల్ ఉండకూడదు. ఏది చూసినా కానీ మన కలర్ గ్రేడింగ్లో సరి కలర్స్ అనేది మనం క్యాప్ చేయలేము, ఓకేనా గైస్. మీ కెమెరా సెట్టింగ్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. లేదంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇలాంటి షార్ట్ ఫార్మాట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.